వాళ్ళు చేసిన కుట్రలు, వాళ్ళు పంచిన డబ్బు, వాళ్ళు ఇచ్చిన దావతులు సభ్య సమాజం అసహించుకున్నది. వీళ్ళకింత నీచులా వీళ్ళు ఇట్లాంటి పని చేస్తున్నా వీళ్ళేనా మా నాయకులు అని చెప్పి వాళ్ళు తప్పించుకుంటా ఉంటుంది. ఒక్క హుజరాబాద్లో వీళ్ళు పంచిన డబ్బు 500 కోట్ల రూపాయలు. 500 కోట్ల రూపాయలు వీళ్ళు పోషమ్మ గుళ్ళ మీద ఒట్టేయించారు, మైసమ్మ గుళ్ళ మీద ఒట్టేయించారు, గ్రామ దేవతల మీద ఒట్టేయించారు, తెల్ల బట్టలో పసుపు పెట్టి డబ్బులు ఇచ్చిండ్రు. ఇంత నీచాన్ని కొడిగట్టిండ్రు. వాళ్ళు మహిళా సంఘ నాయకులను తిప్పుకొని బొట్టు పెట్టుకుంటా మీకు ఓటు వేసేది మాకు తెలుస్తుంది, నువ్వు ఓటు కనుక బీజేపీకి వేస్తే నీ పెన్షన్ పోతుందని చెప్పి ప్రచారం చేసేది. అంటే అనేక రకాల దుర్మార్గాలు, అనేక రకాల అక్రమాలు, అనేక రకాల అబద్ధాలు, రోజుకో అబద్ధాల రిటర్లు పుట్టించుకొని ఒక నీచానికి ఒడిగట్టింది. అంటే మొత్తం ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయిండు, మానవ సంబంధాన్ని మర్చిపోయిండు, కనీసం న్యాయ సూత్రాలను మర్చిపోయిండు. ఏది పడుతుంది చేస్తే ప్రజలు నమ్ముతా అనుకున్నారు. కానీ హుజరాబాద్ ప్రజానీకం ప్రగతి భవన్లో కూర్చున్న కేసీఆర్కు, సిద్దిపేటలో కూర్చొని కుట్రలు చేసేటువంటి హరీష్ రావుకు మంచి గుణపాఠం చెప్పిండు, కర్రు కాల్చి వాత పెట్టిండు. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఈ దుర్మార్గాలకు, ఈ అన్యాయాలకు, ఈ అక్రమాలకు, ఈ డబ్బు సంచులకు పాతరేశ్వరం వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం.